కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు విజయవాడ పర్యటనను అడ్డుకునేందుకు వామపక్షాలు ప్రయత్నించాయి. రామవరప్పాడు రింగ్లో ఆందోళనకు దిగిన వామపక్ష కార్యకర్తలు వెంకయ్య గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడాన్ని వ్యతిరేకిస్తూ నిరసనకు దిగారు. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటు వెంకయ్య నాయుడుకు గన్నవరం విమానాశ్రయంలో బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు. ర్యాలీగా వెంకయ్య విజయవాడకు బయలుదేరారు. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు పర్యటనను అడ్డుకునేందుకు వామపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నేతలు ప్రయత్నం చేస్తున్నారు. వెంకయ్య నాయుడు ఈరోజు గన్నవరం విమానాశ్రయం నుంచి విజయవాడకి వచ్చేటువంటి క్రమంలో భాగంగా రామవరపాడు రింగ్ వద్ద వామపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నేతలు వెంకయ్య నాయుడు అదేవిధంగా ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలు నిర్వహించేటువంటి ర్యాలీని అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగానే విజయవాడ రామవరపాడు రింగ్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ర్యాలీగా వచ్చినటువంటి నాయకులను పోలీసులు అడ్డుకుంటున్నారు. వాళ్ళని రామవరపాడు రింగ్ దగ్గర నుంచి గన్నవరం వైపు వెళ్లకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వామపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నేతలందరినీ కూడా పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి జీప్ ఎక్కిస్తున్నారు. ప్రధానంగా ప్రత్యేక హోదా విషయంలో వెంకయ్య నాయుడు అనుసరించినటువంటి వైఖరికి నిరసనగా వామపక్షాలకు సంబంధించినటువంటి నేతలు తమ నిరసన వ్యక్తం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే వామపక్షాలకు సంబంధించినటువంటి నేతలందరినీ కూడా పోలీసులు పూర్తిగా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వామపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నేతలు తమ నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా పోలీసులు అడ్డుకుని జీప్ ఎక్కిస్తున్నటువంటి పరిస్థితి. వీటి మరోవైపు వెంకయ్య నాయుడు గన్నవరం విమానాశ్రయం నుండి నేరుగా ర్యాలీ నిర్వహిస్తూ విజయవాడలో జరిగేటువంటి బహిరంగ సభకి కళ్యాణ మండపంలో జరిగేటువంటి బహిరంగ సభకి వెంకయ్య నాయుడు వస్తారు. అక్కడ ప్రత్యేక హోదాకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని ప్రజలకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తారు. అయితే ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఏపీ ప్రజలను మోసగించింది. హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి వైఖరిని వ్యతిరేకిస్తూ వామపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నాయకులంతా కూడా కేంద్ర మంత్రి ముందు తమ నిరసన వ్యక్తం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే వామపక్షాలకు సంబంధించినటువంటి నాయకులను పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి స్టేషన్ తరలించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగానే రామవరపాడు రింగ్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. వామపక్షాలకు సంబంధించినటువంటి నేతలందరినీ కూడా పోలీసులు బలవంతంగా అరెస్టులు చేశారు. అరెస్టులు చేసి వారిని స్టేషన్కి తరలించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. వెంకయ్య నాయుడు ఈ రకమైనటువంటి పద్ధతుల్లో వ్యవహరించడం సరైనటువంటిది కాదు. మోసకారి వెంకయ్య నాయుడు అక్రమంగా అరెస్టులు చేయించేదానికి పూనుకుంటా ఉన్నాడు. ఢిల్లీ నుంచి ఇన్ఫ్లుయెన్స్ చేయించి ఇచ్చేసినంత మాత్రాన ఉద్యమం ఆగిపోతుంది అనుకుంటే పొరపాటు. అది అక్రమ పోలీసుల నిర్బంధాన్ని ఉపయోగించడం ద్వారా ఉద్యమాన్ని అణిచేయటం సాధ్యం కాదు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు, అది దాన్ని సాధించుకునేదాకా వెంకయ్య నాయుడు ఎప్పుడు ఆంధ్రదేశానికి వచ్చినా మేము వ్యతిరేకించి తీరుతామని చెప్పనేటువంటి చెప్తా ఉన్నాం. ఆంధ్రదేశానికి ప్రత్యేక హోదా అని చెప్పనేటువంటిది హక్కిది. ఈ హక్కుని కాలరాయడానికి బీజేపీ తెలుగుదేశం ఎవరు ప్రయత్నం చేసినా సరే మేము వ్యతిరేకిస్తాం. ఆ రకమైనటువంటి వైఖరి తీసుకోవటం సరైనటువంటిది కాదని చెప్పి మొత్తం మీద వామపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నిరసన అరెస్టులకు దారి చేసింది. ఒక్కొక్కరిని కూడా పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు. వాళ్ళందరినీ కూడా విజయవాడ నుంచి జిల్లాలో ఉన్నటువంటి మరొక మారుమూల ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి తరలించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఏదైనప్పటికీ కూడా విజయవాడ నగరంలో మరి కాసేపట్లో జరిగేటువంటి వెంకయ్య నాయుడు పర్యటన అడ్డుకునేందుకు వామపక్ష పార్టీలు చేసినటువంటి ప్రయత్నాలని పోలీసులు భగ్నం చేశారు. వాళ్ళందరినీ కూడా అరెస్టు చేసి వేరే పోలీస్ స్టేషన్కి తరలించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ప్రత్యేక హోదా సాధనకు సంబంధించినంత వరకు కూడా ప్రత్యేక హోదా వ్యవహారంలో కేంద్రం ప్రకటన తర్వాత తొలిసారిగా కేంద్ర మంత్రి విజయవాడ వస్తున్నటువంటి తరుణంలో వాళ్ళందరినీ కేంద్ర మంత్రిని ఘనంగా స్వాగతించేందుకు బీజేపీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా ఘనంగా ఏర్పాట్లు చేశారు. గన్నవరం విమానాశ్రయం నుంచి కూడా ర్యాలీకి ఏర్పాట్లు చేశారు. అయితే రామవరపాడు రింగ్ దగ్గర మాత్రం పోలీసులు వామపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నేతలను అడ్డుకోవడం ద్వారా ఈ అరెస్టులకి దారితీసినటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ లింగారెడ్డితో హరీష్ ఎన్టీవీ.